విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పించాలని డిమాండ్ చేస్తూ 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి నన్ను ఆహ్వానించి నా కొల్లాపూర్ నియోజకవర్గ పెద్దలందరికీ కూడా సమస్త బీసీ బంధువులకు మద్దతుగా వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ పేరు పేరున వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రిజర్వేషన్లు ఎందుకు అని కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతున్నారు. కొంతమంది మనలో అజ్ఞానంతో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు, బీసీలకు రిజర్వేషన్లు వద్దని మాట్లాడుతున్నారు. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయింది. ఇక్కడే బంగ్లా కనిపిస్తుంది. ఈ బంగ్లాను స్వతంత్రానికి పూర్వం ఎవరు పాలించారు? స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కొల్లాపూర్ను అదే కులం రాజకీయంగా పార్టీలో చేరి పాలిస్తారు. అప్పుడు రాజరికంలో పరిపాలించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా ఒకే కులం ప్రజాస్వామ్యంలో కూడా ఆ కులమే రాజ్యాధికారంలో ఉంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు అందిన ప్రతిఫలాలు ఏవో మీకు అర్థమవుతాయి. ఉద్యోగాలలో మీకు అవకాశాలు రావు, రాజకీయ రంగంలో మీకు అవకాశాలు రావు. ఎందుకు వస్తాయి? భూమి వాళ్ళ దగ్గర ఉంది, ఆర్థికంగా డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు అజమాయిషి చేయగలుగుతున్నారు. ఇప్పుడు మన మీద మనకు రిజర్వేషన్ లేకుండా మనకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎట్లా అవకాశాలు వస్తాయో బీసీలందరూ కూడా ఆలోచన చేయండి. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒక్క వెల్లమ కులం మాత్రమే కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా పరిపాలిస్తుంటే ఇక్కడ మల్లన్న బీరప్పలు పాలించిన బీసీలు వారసత్వంలో ఉన్న కొల్లాపూర్ గడ్డ మీద ఇప్పటికీ బీసీలు రాజ్యాధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నారో మీరందరూ కూడా ఆలోచన చేయండి. బీసీలు ఇన్నేళ్ల తర్వాత కూడా బీసీలు రాజ్యాధికారంలో కొల్లాపూర్లో రాలేకపోతున్నారు. ఒకటే కులం, అన్ని పార్టీలు మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, కొత్త పార్టీ పాత పార్టీ వెనకడి ఇంకెవరైనా కొత్త సిన్న వచ్చి పార్టీ పెట్టినా అదే కులం వాళ్ళు వాళ్ళే నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఫస్ట్ మొదలుపెట్టి ఆ కులం వాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక్క కులమే రాజ్యాధికారంలోకి వస్తుంటే బీసీలు పాలకులుగా కాకుండా పాలితులుగా వాళ్ళకు జయగొట్టుకుంటూ ఉంటుంటే మనం ఎంత అంచేది గురవుతున్నామో బీసీలందరూ కూడా ఆలోచన చేయండి. బీసీలు రాజ్యాధికారంలోకి రావాలంటే రాజ్యాధికారంలో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఉండాలి. విద్య ఉద్యోగ రంగంలో బీసీలు ఎంత శాతం ఉండరో అంత శాతం రిజర్వేషన్లు బీసీలకు దక్కాల్సిందే. అందుకోసం మనం పోరాటాలు కొనసాగించవలసిందే. మొన్న ఏప్రిల్ 18న బీసీ చైతన్య సభ నాగర్ కర్నూలులో ప్రారంభమైన నాగర్ కర్నూలు జిల్లాలో బీసీ ఉద్యమాల పోరాటం కొత్త పుంత దొక్కుతుంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో సరిగ్గా నిన్న తర్వాత ఈరోజు ఉద్యమాన్ని మళ్ళా ఇంకో సభ పెట్టుకున్నాం ఇక్కడ నిరాహార దీక్షల రూపంలో. త్వరలో అచ్చంపేట కలవకత్తులో కూడా పెట్టుకుంటాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విలేజ్ నిరాహార దీక్షలను కొనసాగిస్తాం. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అసెంబ్లీ తీర్మానాన్ని బీసీ కుల సంఘాలుగా మేము అందరం స్వాగతిస్తూ అభినందనలు తెలుపుతూనే కేంద్ర ప్రభుత్వం మీద తక్షణం ఒత్తిడి పెంచి బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం ఉంది 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయండి. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ లెక్కలు తీస్తామంటుంది. తక్షణం లెక్కలు తీసిన తర్వాత మేము ఎంత జనాభా ఉంటే అంత జనాభాను మా జనాభాకు రిజర్వేషన్లు ఇచ్చి ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ముందుకు పోవడం కోసం మనందరం కూడా ఒత్తిడి పెంచే కార్యక్రమం చేద్దాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ త్వరలో జరుగుతున్న విద్యా ఉద్యోగ రిజర్వేషన్ ఉద్యోగ నోటిఫికేషన్లో కానీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వాటిని కొనసాగించాలని ఈ సభావేదిక నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఈ రిజర్వేషన్ పైకి పంపించడంతో నా పని అయిపోయిందనుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీద భారీగా ఒత్తిడి చేయడం కోసం తెలంగాణ నుంచి బీసీలందరినీ కలుపుకొని పెద్ద ఉద్యమం నిర్వహణ చేయాల్సిన అవసరం ఉందని కూడా వారికి తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇంకొక మాట, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చారు. మనకి బీసీలను ఇప్పటికే అనేక రకాలుగా అనుగొరుకుతూ ఉంటే వారి జనాభాకు మించి 1%, 2% పేదలు లేని అగ్రవర్ణాల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మనల్ని అంచివేస్తూ ఉన్నారు. వాటి రద్దు కోసం మనం త్వరలో మరొక ఉద్యమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీసీలందరూ ఐక్యంగా కులాలన్నీ ఎంత విడిగా మన కులాలు ఎంత ఉంటే అందరం అంత వాటా తీసుకున్నాం. ఉమ్మడిగా మనం అందరం బీసీలుగా బీసీ రాజ్యాధికారి కోసం విద్యా ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం మనం కలిసికట్టుగా పోరాడతామని తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి